తెలంగాణలో కేసు నమోదుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఘాటుగా స్పందించారు. సోనియా, చంద్రబాబు కలిసి రాజశేఖర్ రెడ్డిని హెలికాప్టర్ ప్రమాదంలో చంపారని రాష్ట్ర ప్రజల్లో సందేహం ఉందన్నారు. ఈ సందేహాన్ని తీర్చే శక్తి సోనియా, చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు రాజశేఖర్ రెడ్డి రాజకీయ భిక్ష పెట్టారన్నారు. జగన్ అన్యాయంగా కేసుల్లో ఇరికించి 16 నెలలు జైల్లో పెట్టారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. డిప్యూటీ సీఎం అయినటువంటి నేను అనగా నారాయణస్వామి పైన అక్కడ హైదరాబాద్ లో ఒక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాడని తెలిసింది. మల్లురావు గారు, నువ్వు నాకు చాలా దగ్గర, నా క్యారెక్టర్, నా మంచితనం నీకు, మీ అన్నకి, మీ తమ్ముడికి అందరికీ కూడా తెలుసు. పాదిరిగుప్పం కాలినప్పుడు మీరు ఎంత బాధపడినారు, అందువల్ల మీరంటే నేను లైక్ చేసుకుని చాలా బాగుండేవాడిని. ఈరోజు నేను ప్రత్యక్షంగా అడగకుండా రాజశేఖర రెడ్డి అనే వ్యక్తే లేకుండా పోయింటే, ఆయన ముఖ్యమంత్రి కాకుండా పోయింటే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ బతికుంటుందా? అటువంటి రాజశేఖర రెడ్డి పైనే చనిపోయినాక ఆయన పైన ఎఫ్ఐఆర్ కట్టింది వాస్తవా కాదా? ఇదే సోనియా గాంధీ, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే రాజశేఖర రెడ్డిని కలిసి ఆయన హెలికాప్టర్ లో చంపడం ప్రజలకి అందరికీ, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆ సందేహం ఉంది. ఆ సందేహాన్ని తీర్చే శక్తి కూడా నీకు కానీ, సోనియా గాంధీకి కానీ, చంద్రబాబు కానీ లేదు. చంద్రబాబు కూడా రాజకీయ భిక్ష పెట్టింది ఎవరంటే, ఎవరికి భయపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పైన అన్యాయమైన కేసులు పెట్టి 16 నెలల్లో జైలు పెట్టింది నీకు తెలియదా? అప్పుడు నీ నోరు